Yeah, good morning, all of you. Voice is clear. Please let me confirm. A very good morning, Yes, sir. sir. Good morning, sir. Clear, sir. Yeah, done, guys. సో నిన్నటి ఇన్వాయిస్ సెట్టింగ్ సంబంధించిన కాన్సెప్ట్ క్లియర్ చేశారా? అన్ని చెక్ చేసుకున్నారా? Yes, sir. ఓకే, వెరీ గుడ్, గైస్. వెరీ గుడ్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఇన్వాయిస్ సెట్టింగ్స్, తర్వాత ఇన్వాయిస్ సెట్టింగ్స్ లో ఆప్షన్స్ ఏ విధంగా ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ ని పీడిఎఫ్ గా జేపీజీగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే క్లాస్ లో సెకండ్ మెటీరియల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో అదే ఫార్ములా ఇక్కడ కనపడుతుంది. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో. సో సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి మా చెప్పండి. సర్వీస్ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడ సర్వీస్ జరుగుతుంది? ఎనీవన్? సర్వీస్ Schools, schools, colleges, Schools, hospitals, hospitals, స్కూల్స్, కాలేజెస్, colleges, ho- హాస్పిటల్స్, hospitals, ఇంకా రెస్టారెంట్స్, థియేటర్స్, చారిటీస్, hotels, హోటల్స్. hotels. యా. సో ఈ ప్లేసెస్ లో సర్వీస్ జరుగుతుంది. మీరు ఫస్ట్ మెటీరియల్ చేశారు, జనరల్ చేశారు, జనరల్ గా ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మన ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st, March 31st. ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది. అంటే టోటల్ గా 12 మంత్స్. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మనము ఎలా పోస్ట్ చేయాలి? మంత్లీ, నెలకు, రియల్ టైమ్ లో ఎవరైతే లైసెన్స్ వర్షన్స్ లో ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఎవ్రీడే డేట్ మార్చి ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఎవ్రీడే చేంజెస్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ మోడ్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మంత్లీ ఒకసారి డేట్ మార్చగలుగుతారు. ఎడ్యుకేషన్ మోడ్లో మనకి 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. నెలకు ఈ 3 డేట్లే మారుతాయి ఎడ్యుకేషన్ మోడ్లో. కానీ లైసెన్స్లో డైలీ మారుతాయి. లైసెన్స్ వర్షన్లో డైలీ మారుతాయి. ఓకే. సో మీరు ఏం చేయాలంటే ఈ 12 మంత్స్లో మంత్లీ ఫస్ట్ డే ఒక డేట్ మార్చి, ఫస్ట్ డేట్ చేంజ్ చేసి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఓకే. ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో మీరు గమనిస్తే 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ని పర్చేజ్ చేసి బిజినెస్ ఉపయోగించుకుంటాం. ఓకే. సో అదే విధంగా దీంట్లో కన్సల్టెన్సీ ఫీజెస్ ఉంటాయి. కన్సల్టెన్సీ ఫీజెస్ ఉంటాయి. సో వీటితో పాటు ఇంకా మీకు చెక్ బౌన్సెస్ ఉంటాయి. చెక్ బౌన్సెస్ అయితే ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, సాలరీ అడ్వాన్సెస్ ఎలా ఉంటాయి, తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలి, తర్వాత ఎవరైనా ఏదైనా ఒక సర్వీస్ వర్క్ చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే ఇన్వాయిస్ ఎలా రైట్ చేయాలి, ఇన్వాయిస్ ఏ విధంగా రైట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ప్రాబ్లంలో చూస్తాం. సో తర్వాత ఒకవేళ క్యాపిటల్ కంప్లీట్ అవుతే మళ్ళీ క్యాపిటల్ ని ఏ విధంగా యాడ్ చేయాలి, తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. సో తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాం.
అంటే ఓల్డ్ ఇయర్ నుంచి న్యూ ఇయర్‌కి కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాం అనేది ఈ యొక్క ప్రాబ్లమ్‌లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సర్వీస్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే. 1 ఆర్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే కన్‌ఫ్యూజన్ ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. డన్. క్రియేట్ కంపెనీ, సర్వీస్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్. ఇప్పటి నుంచి ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తాం. ఆన్ ద స్పాట్ సేల్ చేస్తాం. సో సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ సేవ్. సర్వీస్ కంపెనీ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఒకటి వేస్తారు. రిమైనింగ్ అని నో పెట్టండి. రిమైనింగ్ వాటితో మనకి పని లేదు. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. లెడ్జెస్, ఓచర్ టైప్ పీస్. ఇప్పుడు డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసి ఆన్ ద స్పాట్ సేవ్ చేస్తాను. ఓకే. ఫస్ట్ మెటీరియల్ లాగా ఐటమ్ లేకి వెళ్ళి లెడ్జర్ లేకి వెళ్ళి చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంత ఏమి ఉండవు ఇంకా. అవన్నీ ఎల్కేజీలో కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఓకే ఫస్ట్ క్లాస్ వస్తున్నాం. చూడండి. సర్వీస్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఫర్మ్. లోకేష్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్ 3 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇవి సర్వీస్ ఆర్గనైజేషన్స్. మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. బట్ రియల్ టైంలో ప్రతిరోజు మార్చాలి. 1/4/25. ఆల్ టు సి క్యాపిటల్. ఆన్ ద స్పాట్ లెడ్జర్ క్రియేషన్ చేయొచ్చు. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ సేవ్ 3 lakhs. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ 22,500 క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. పేమెంట్ ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. ఇక్కడ కొత్త లెడ్జెస్ కూడా వస్తాయి. క్యాష్ డిపాజిట్ కంట్రా ఆల్ టు సి. బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ ఎస్డి ఫర్ ఆఫీస్ బిల్డింగ్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది న్యూ లెడ్జర్ అనమాట దీంట్లో. ఓకే. ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. ఆల్ టు సి ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. డిపాజిట్ అసెట్స్ అంటాం. డిపాజిట్ అసెట్స్. సో 25,000 త్రూ చెక్. తర్వాత నెక్స్ట్ సెల్ ఫోన్ ఆల్ టు సి. సో ఫిక్స్డ్ అసెట్స్ 6,000. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ ఆల్ టు సి. ఎయిర్ కండిషనర్ ఫిక్స్డ్ అసెట్స్ 20,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్స్ 15,000. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అసెట్స్ ని త్రూ చెక్ ద్వారా పర్చేజ్ చేసాం. కంట్రోల్ ఏ. నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్
ఇంతకుముందు మనకు మొబైల్స్ ఉన్నప్పుడు ల్యాండ్‌లైన్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే. టెలిఫోన్ ఎస్‌డి ఇది కూడా డిపాజిట్ అసెట్స్ వస్తుంది. తర్వాత స్టేషనరీ నోబెల్ హౌస్, సన్‌డ్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇక్కడ చెప్పండి, సిల్వర్ సర్వీసెస్ అనేది వస్తుందా రాదా? ఎనీవన్? దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది ఎంట్రీలో? రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఈ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎనీవన్? చెప్పండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతా. నో నో సార్. తీసుకోకూడదా? ఎందుకని? సార్ అది కంపెనీ పేరు కదా, సిల్వర్ సర్వీస్ అనే కంపెనీ పేరు సార్. ఓకే. కన్సల్టెంట్ ఫీజు చెక్ మాత్రం రెండు తీసుకుంటాం. ఎందుకని ఎట్లా? అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్ లేదంటే క్రెడిటా? బ్యాంక్ సార్, చెక్ ట్రాన్సాక్షన్ సార్. వెరీ గుడ్. పేరు తీసుకోకూడదు. క్యాష్ చెక్ రూపంలో వచ్చే అమౌంట్ క్యాష్ బ్యాంక్ రూపంలో వచ్చేస్తుంది సార్. లైవ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అక్కడ, ఎలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. నెరేషన్ లో రాసుకోవాలి సిల్వర్ సర్వీసెస్. ఎవరి నుంచి తీసుకున్నాం అంటే నెరేషన్ లో సిల్వర్ సర్వీసెస్ అని తీసుకోవచ్చు. సో తర్వాత డిపాజిటెడ్. నెక్స్ట్ స్టేషనరీ 6,000. పేపర్ పబ్లిషర్స్ సన్డ్రీ క్రియేటర్స్. డ్రాయింగ్స్ క్యాపిటల్, మళ్ళీ డెబిట్, ఆఫీస్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యాష్, సేల్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫన్ 25,000 లో 19,250 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5750. మీకు మెటీరియల్ బ్యాక్ సైడే నేను ఇంటర్వ్యూ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ పెట్టి ఉంటాను, ఫంక్షన్ కీస్ పెట్టి ఉంటాను, వోచర్స్ కూడా పంపించి సెట్ చేసి ఉంటాను. 755750 ఏప్రిల్ మంత్. గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఇచ్చాను, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ మంత్ అయిపోయింది. నెక్స్ట్ మే మంత్. డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్ లోకి వెళ్తే రిపోర్ట్స్ ఒకే చోట కనబడతాయి. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. అండ్ ఇక్కడ ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 2 ఉన్నాయి, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 5 ఉన్నాయి, రిసిప్ట్లో 2 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జెస్, వోచర్ టైప్స్. ఓకే, ఈ విధంగా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి.
నెక్స్ట్ మంత్ మార్చండి. మే మంత్ కదా, 1/5/25. లాస్ట్ మంత్లో ఉండేటి ఈ మంత్లో, లాస్ట్ మంత్లో క్రెడిట్ బేసిస్ జరిగి ఉంటుంది, ఈ మంత్లో డబ్బులు ఇస్తున్నారు పేపర్ పబ్లిషర్స్. 6,000 లాస్ట్ మంత్లో అప్పుగా తీసుకున్నాం, ఈ మంత్లో డబ్బులు ఇస్తున్నాం, 0 అయిపోతుంది. మే మంత్ ఆఫీస్ రెంట్ 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, టెలిఫోన్ బిల్ అన్నా, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్నా, టెలిఫోన్ ఛార్జెస్ అన్నా అన్నీ ఒకటే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా అన్నీ ఒకటే. కన్ఫ్యూజ్ అవ్వడానికి అలా పేర్లు పెడతా ఉంటుంది. నెక్స్ట్ చెక్ పెయిడ్, గ్లోబల్ హౌస్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, నెక్స్ట్ received 15,000 as consulting fees in cash from Omega Infotech. Omega Infotech తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పండి. చెప్పండి గైస్, ఒమేగా ఇన్ఫోటెక్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదు సార్. ఎందుకని? అది జరిగే ట్రాన్సాక్షన్ లైవ్ జరుగుతుందా, సార్ అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ లైవ్ లో లేకుంటే జరిగిపోతుంది సార్. క్రెడిట్ ట్రాన్సాక్షన్? క్యాష్ రూపంలో జరిగిపోతుంది సార్. యా, వెరీ గుడ్. నెక్స్ట్ 19th వన్, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిటీ సర్వీసెస్. సిటీ సర్వీసెస్ తీసుకోవచ్చా తీసుకో? సార్ ఇది సిటీ సర్వీసెస్ తీసుకోకూడదు సార్, ఎందుకంటే చెక్ రూపంలో జరిగిపోతుంది సార్, లైవ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది సార్. ఓకే, సో నెరేషన్ రాసుకోవాలి రెండు కూడా. ఓకే, కన్సల్టింగ్ ఫీజ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ డ్రాయింగ్స్, మే మంత్ ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేసాం, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. 29690 డే బుక్ లో వెళ్తే మే మంత్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. సో ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది చూద్దాం. 65,000 కన్సల్టింగ్ ఫీజ్. ఓకే, అమౌంట్ చూద్దాం, చెక్ చేద్దాం. 650 ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఓకే, 900 ఆఫీస్ ఎక్స్పెన్స్. ఓకే, రెంట్ 2,500. ఓకే, సాలరీస్ 10,400. ఓకే, స్టేషనరీ 8,500. ఓకే, టెలిఫోన్ బిల్ మిస్టేక్ పడింది. టెలిఫోన్ బిల్ ఇక్కడ 12,050 ఉంది, మనం ఇక్కడ 150 వేసాం. ఎంటర్ ఎంటర్ ఎంటర్, 12,050. కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. మ్యాచ్ అయిందా? యా. సో ఇక్కడ నాకు ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ కావాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి
14 ఎడ్యుకేషన్ మోడ్ అయితే 1414 ఇవ్వండి. అదే ఒరిజినల్ అయితే 1434 ఇవ్వండి. ఎడ్యుకేషన్ మోడ్‌లో అయితే ఇలా ఇవ్వాలి. ఇది ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్. అదే మీరు లైసెన్స్ అయితే 34 ఇవ్వాలి. 2 నెలలటి కావాలి. ఆల్ట్ F2 ఇవ్వండి. 1415 ఎడ్యుకేషన్ మోడ్. ఓకే. అదే ఒరిజినల్ అయితే 143015 ఎండింగ్ ఇవ్వాలి. డాష్‌బోర్డ్, డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్. చూడండి ఏప్రిల్ మంత్‌లో, మే మంత్‌లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూపించేస్తుంది. అలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మే మంత్ అయిపోయింది కదా! జూన్ మంత్‌లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా. ఎక్స్‌పెన్సెస్ మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తాయి. సర్వీస్ కదా! రెంటు, సాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ కామన్. తర్వాత రిసీవ్డ్ ఇన్ ఇన్వాయిసెస్ 5500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. మన బిజినెస్ రాజ్ ట్రావెల్స్ నుంచి ఒక వెహికల్ బాడుగకు తీసుకుంది. క్యాబ్ హైరింగ్ చార్జెస్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేసి. ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి F7లో పోస్ట్ చేయాలి. డేట్ మార్చుకోండి. 1/6 ఆల్ట్ సి క్యాబ్ హైరింగ్ చార్జెస్. సన్డ్రీ క్రియేటర్స్ F7లో ఎంటర్ చేయాలి. 23 మీకు తెలుసు. కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్. 24 ఓకే. 25 శాలరీ అడ్వాన్స్. అతని శాలరీల నుంచి ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాడు. పేమెంట్ తీసుకోండి. శాలరీ అడ్వాన్స్. వీడొచ్చేసి కరెంట్ అసెట్స్. 3000 ఇలా తీసుకో. ఓకే. జూన్ మంత్‌లో అవి కొంచెం మీకు కన్‌ఫ్యూజన్ ఉండేది. జూలై మంత్‌లో చూడండి. రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఆన్ ఆల్ఫాటెక్ సొల్యూషన్స్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. అంటే ఆల్ఫాటెక్ వాళ్ళు మన దగ్గర సర్వీస్ తీసుకున్నారు. డబ్బులు ఇవ్వలేదు. సో మన బిజినెస్ ఏం చేసింది? ఇన్వాయిస్ రైజ్ చేసింది. మీరు మా దగ్గర సర్వీస్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వాలి అని. ఇది కూడా F7లోనే ఎంటర్ చేయాలి. డేట్ మార్చుకుని ఎంట్రీస్ పాస్ చేయండి. ఆల్ట్ సి ఆల్ఫాటెక్ సన్డ్రీ డెప్టార్స్ 65,000 కన్సల్టింగ్ ఫీజ్. ఇలా ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు ఇలా తీసుకోవాలి. తర్వాత ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ పేమెంట్. న్యూస్ పేపర్స్ వస్తాయి కదా! కరెంట్ అసెట్స్. నెక్స్ట్ లాస్ట్ మంత్‌లో సాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు కదా! ఇప్పుడు ఈ మంత్‌లో ఆ అమౌంట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలి. సాలరీస్. యాక్చువల్‌గా అతని సాలరీ ఎంత? 12,000. క్రెడిట్ సాలరీ అడ్వాన్స్. 3,000 పట్టుకొని రిమైనింగ్ 3,000 అతని అకౌంట్‌లో వేసేస్తాం. ఇలా సాలరీస్ అడ్వాన్సెస్ ఏమైనా వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. చూడండి సాలరీ అడ్వాన్స్ 0 అయిపోయింది. 3,000 సేవ్. నెక్స్ట్ జూలై మంత్ కంప్లీట్. మిగతాది మీరు చేయాలి. ఆగస్టు మంత్‌లో చూడండి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఇంక బిజినెస్ అన్నాక ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటాం కదా! పేమెంట్ లోన్ తీసుకోవాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. కరెంట్ అసెట్స్ 6,000.
హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంకా 36, 37, 38 మీకు తెలుసు, 39, 40. ఇక్కడ మీడియా లైవ్ అనే వాళ్ళు కూడా మన దగ్గర సర్వీస్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి మనం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం. F7లో తీసుకోవాలి. ఆల్సి సన్రీ డెప్టార్స్. కన్సల్టింగ్ ఫీజ్. సో తర్వాత వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. ఎలా? క్యాష్ 20,000 ఇచ్చారు, చెక్ 28,000 ఇచ్చారు. తర్వాత సెటిల్ ద బిల్ అన్నాడు. 50,000 ఇవ్వాల్సి ఉంటే 48,000 ఇచ్చేసి సెటిల్ ద బిల్ అన్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,000. డిస్కౌంట్ అలౌడ్ 2,000 ఇలా ఇవ్వాలి. 50,000 మనకి ఇవ్వాలి, 48,000 ఇచ్చేసి సెటిల్ ద బిల్ అన్నారు. ఆ రిమైనింగ్ 2,000 మనము డిస్కౌంట్ అలౌడ్ కింద చూపించాలి. సేవ్. ఓకే, ఇది ఆగస్టు మంత్. మంత్లీ చేసుకుంటూ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి. సెప్టెంబర్ మంత్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అవే ఎక్స్పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. అక్టోబర్ మంత్, నవంబర్ మంత్, సో ఇక్కడ త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర సర్వీస్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. 63, F7. సన్రీ డెప్టార్స్ 27,500. కన్సల్టింగ్ ఫీస్. సో తర్వాత వాళ్ళు చెక్ ఇచ్చారు మనకి 63, 27,500 ఇవ్వాలి. వాళ్ళేమో చెక్ ఇచ్చారు. సో మన అకౌంట్లో పడింది అనేసి మనం ఎంట్రీ అనేది పాస్ చేసేసాం. ఎంట్రీ అనేది పాస్ చేసేసాం. కానీ చెక్ తీసుకుని వెళ్ళి బ్యాంకుకి వెళ్తే అక్కడ చెక్ బౌన్స్ అయిపోయింది, బ్యాంకులో డబ్బు లేదు. సో బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,500 వాస్ బౌన్స్డ్. సో పేమెంట్ త్రిశూల్ కంపెనీ మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా మనకు డబ్బులు. ఫస్ట్ది F7, సో తర్వాత F6, మళ్ళీ F7, మళ్ళీ పేమెంట్. సో తర్వాత ఎంత ఇచ్చారు? 12,500 ఇచ్చారు. క్యాష్. ఇలాగా ఇలా చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిసెంబర్లో చూడండి, 73 పర్చేజ్ ఆఫీస్ ఎక్విప్మెంట్, F7. ఫిక్స్డ్ అసెట్స్. సన్రీ క్రియేటర్స్. తర్వాత జనవరి చూడండి,
అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేస్తూ ఉంటారు. 83 పేమెంట్. బ్యాంకు చార్జెస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. జనవరి. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి. తర్వాత మార్చ్. మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇక్కడ ప్రొవిజన్స్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మార్చ్ మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకే, ఇది టుమారో డిస్కస్ చేస్తాను. కంపెనీ స్ప్లిట్టింగ్ మీరు మార్చ్ వరకు, ఫిబ్రవరి వరకు చేస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్లు వస్తాయి. మార్చ్ మంత్ ఒకటి రావాలంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి. అది ఎలా అనేది టుమారో డిస్కస్ చేస్తాను. ఇక్కడ 94 మార్చ్లో 7 రివర్స్ ట్రాన్సాక్షన్స్ పాస్ చేయాలి. ఎందుకని టుమారో చెప్తాను. స్టేషనరీ, గ్లోబల్ హౌస్. ఓకే, ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్లో మనం వర్క్ చేస్తే 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మనం ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? యా. సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, అది సర్వీస్లో అయినా ట్రేడింగ్లో అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తెలుసుకుందాం. ఓకే, డన్.